హాయ్ అండి. మీకు ఒక హెల్దీయెస్ట్ స్వీట్ లడ్డు గురించి రెసిపీ అయితే మీకు ఈరోజు చెప్తాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నచ్చకపోతే స్కిప్ చేసేయండి. దీనికోసం అయితే నేను జొన్నల్ని కొంచెం నీట్గా క్లీన్ చేసేసి అయితే డీప్ ఫ్రైలా చేసేసుకున్నాను అనమాట. వేడి ఆ కంటైనర్లో వేసేసి చేసుకుంటే కొన్ని అయితే అట్లా వచ్చేసాయి వైట్గా, కొన్ని అయితే ఉన్నాయండి. అండ్ అవి కొంచెం వేడెక్కాక, అంటే లైట్గా వేడెక్కాక దించేసాక నువ్వులండి. ఇవైతే దగ్గర ఉండే సిమ్లోనే చేసుకోవాలి, ఎందుకంటే వెంటనే మాడిపోతాయి అనమాట. కొంచెం అవి ఒక 5 నిమిషాలు సరిపోతుందండి. అది అయిపోయాక అటుకులు అయితే చాలా తక్కువ ఉన్నాయిలేండి మా ఇంట్లో. సో అవే వేసాను. చాలా బాగుంటుందండి. వన్స్ ట్రై చేసి అయితే చూడండి. ఇవైతే అసలు స్టవ్ ఆన్ చేయని అవసరమే లేదు. ఆల్రెడీ చాలా వేడిగా ఉంటుంది కదా కంటైనర్, దాని మీద ఇలా కలిపితే చాలు. ఇంకా అటుకులు, నువ్వులు, జొన్నలు ఇవన్నీ చల్లగా అయ్యాక మిక్సీ పట్టేశాను. ఇదైతే నువ్వులండి, అది చూపిస్తుంది అయితే జొన్న పౌడరు. ఇదేంటంటే కొంచెం కాజు, బాదం అవైతే పౌడర్ చేసి వేసుకున్నాను. ఇదైతే అటుకులు. ఇవి మిక్సీ పట్టేటప్పుడే ఒక 2-3 ఇలాచీ కూడా వేసుకున్నాను. ఫైన్గా చేసుకుంటే బెస్ట్ అండి, ఎందుకంటే పిల్లలు తినడానికి సాఫ్ట్గా ఉంటుంది. సో అవన్నీ నీట్గా కలుపుకోవాలన్నమాట. నీట్గా మిక్స్ అయ్యేటట్టుగా కొంచెం స్పూన్తో నీట్గా కలిపేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో బెల్లం అయినా లేకుంటే నెయ్యి అయినా వేస్తే అప్పుడు నీట్గా కలవదనమాట. ఇంకా బెల్లం వేసుకోవడానికి బెల్లాన్ని కొంచెం ఇట్లా చాకుతోని తురిమేస్తే చాలండి. ఇలా లైట్గా తురిమేసిన తర్వాత కొంచెం మనం కలిపేసిన మిక్స్ చేసిన పౌడర్ ఉంటుంది కదా, అది మిక్సీలో వేసేసి దానిపైన కొంచెం బెల్లం వేసేస్తే బెల్లం కూడా సాఫ్ట్గా మిక్స్ అయిపోతుంది. ఉట్టు బెల్లం వేస్తే ఆ మిక్సీ దానికి అంటుకుంటుంది అండ్ అది మళ్ళీ తీసి మనం ఆ పౌడర్లో కలపడానికి వీలుగా ఉండదన్నమాట, ఇబ్బంది అవుతుంది. సో ఇట్లా అవుతుందండి. కొంచెం కష్టమే, కొంచెం పట్టి గట్టిగా కలపాలండి, ఎందుకంటే బెల్లం కదా అంత తొందరగా కలవదు. అందుకే మీకు అంటే ఒక హ్యాండ్తో వీడియో తీస్తూ ఇంకో హ్యాండ్తో ఇట్లా చూపిస్తున్నాను కానీ కుదరట్లేదు. కానీ లేకుంటే మాత్రం చాలా కొంచెం బాగా మిక్స్ చేయాలి. బాగా కలిపేసిన తర్వాత దానికి ఆ పౌడర్కి ఎంత బెల్లం సరిపోతుందో అంత బెల్లం కలిపేసి అప్పుడు గీ వేస్తూ ఉండాలండి. అంటే ఉండలు చుట్టడానికి వీలుగా అయినంత వరకు కొంచెం గీ వేస్తూనే ఉండాలి. నాకైతే దగ్గర 6 to 7 స్పూన్స్ అయితే పట్టాయి. అండ్ అలా నీట్గా మిక్స్ చేసేసి ఇంక ఇలా ఉండ చుడుతుంది అనేటప్పుడు ఇంకా గీ ఆపేస్తే చాలండి. ఇంకా ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఎక్కువ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు, పల్లీ పౌడర్ అయినా వేసుకోవచ్చు, ఇంకా ఉంటే గీ కూడా ఇంకా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. పిల్లలకైతే ఇది బెస్ట్ స్నాక్ అని చెప్పొచ్చు అండి. బయట కొనుక్కునే స్వీట్స్ కన్నా ఇది చాలా బెస్ట్. ఒకటి హెల్త్కి మంచిది, ఒకటి హైజీనిక్గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. వన్స్ ట్రై చేయండి, నచ్చుంటే మాత్రం లైక్ చేయండి.